వేద విద్యానిధి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం 14/12/2024 తేదీ శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మార్గశిర శుద్ధ పౌర్ణిమ రోజు సాయంత్రం 5 గంటల నుండి 7:30 గంటల వరకు నెల్లూరు సండే మార్కెట్లోని సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర గల ఆదిశంకర ధ్యాన మందిరంలో జరిగింది. చక్రాల వారి ట్రస్ట్లో చతుర్వేద వేద్యులకు ఘన సన్మానం, వేద విద్యానిధి పురస్కార ప్రదానోత్సవం. దత్త జయంతి సందర్భంగా నెల్లూరు శ్రీ చక్రాల వారి పీఠం అధిపతులు శ్రీ సమయానందనాథ వారి ఆధ్వర్యంలో సాయంకాలము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదముల క్రమాంత స్వాధ్యాయులైన వేద పండితులకు ఘన సన్మానం, వారిచే వేద స్వస్తివాచన మహదాశీర్వచనములు నిర్వహింపబడినవి. పెద్దలు శ్రీ గాజులపల్లి శివరామయ్య, శ్రీ ఆలూరి శిరోమణి శర్మ, శ్రీ అన్నవరం సత్యనారాయణ, శ్రీ వంకా శ్రీహరిప్రసాదరావు, శ్రీ తూములూరు వెంకటేశ్వర్లు, శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి ఇతరులు పాల్గొన్నారు. వేద విద్యానిధి పురస్కార గ్రహీతలను శాలువ, పూలమాల, మెమంటో, వస్త్రాలు యథాశక్తి దక్షిణ తాంబూలాలతో సత్కరించడం జరిగింది. పై కార్యక్రమంలో 4 వేదాలకు సంబంధించిన వేద పండితులను సత్కరించడం జరిగింది. ఈ యొక్క వేద విద్యానిధి పురస్కారాలను ఋగ్వేదం నుండి బ్రహ్మశ్రీ ముక్కామల వశిష్ఠ శర్మ శ్రీకాకుళం గారు, యజుర్వేదం నుండి బ్రహ్మశ్రీ విరూపావజ్జుల పవన్ కుమార్ చైతన్య శర్మ శ్రీకాళహస్తి గారు, సామవేదం నుండి బ్రహ్మశ్రీ కొత్తలంక సుబ్రహ్మణ్య శర్మ హైదరాబాద్ గారు, అథర్వణ వేదం నుండి బ్రహ్మశ్రీ తుర్లపాటి పవన్ కుమార్ శర్మ జొన్నవాడ నెల్లూరు గారు గ్రహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ కపిలవాయి అచ్యుత రామారావు గారు ఖమ్మం వ్యవహరించారు. శ్రీ మైపాడు రాజా మాట్లాడుతూ వేదం నేర్చుకోవడం పూర్వజన్మ సుకృతమని, వేదం నేర్చుకున్న వాళ్ళని సన్మానించడం తన యొక్క అభిమతమని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే వేదంలో చెప్పబడినటువంటి నియమాలు అంటే సత్యం పలకడం, అహింస, అసూయ లేకుండా, కామక్రోధ లోభ మోహంస, కామక్రోధ లోభ మోహ మలమాత్సర్యాలు లేకుండా ఉండడం, మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య వీళ్ళందరినీ గౌరవించడం, ఇలాంటి పరోపకారం, ఇలాంటివన్నీ కూడా వేదాల్లో వేద ధర్మాలు. ఈ ధర్మాచరణలు మనకు తెలియజేస్తున్నాయి వేదాలు. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఎలా ధర్మాచరణ అంటే ఊరికే తెలుసుకోవడం కాకుండా ఆచరణలో పెట్టాలి. ఏ విధంగా పెట్టాలనేది వేదాలు తెలియజేస్తున్నాయి. తర్వాత కామ్య కర్మలు, మనం నిత్యం కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. సంధ్యావందనాలు ఇవన్నీ కూడా నిత్య నైమితికాలు. నైమితికం అంటే ఆ సందర్భాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి గ్రహణాలు అటువంటి సమయాలకు వేద పూజలు, ధ్యానాలు అవి చేసుకుంటాం, జపాలు అవి చేసుకుంటాం. అది కొన్ని కామ్య కర్మలు అని చెప్పి ఉన్నాయి. అంటే మన కోరికలు తీర్చుకునే దానికి కామ్యం అంటే కోరికలు. మన కోరికలు తీర్చుకునే దానికి ఏంటంటే ధనం కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, సంతానం కావాలా, వివాహం కావాలా, ఉద్యోగం కావాలా, ఇటువంటి కోరికలు ఎన్నో ఉన్నాయి. ఈ ఊరికే ఆపదలు కష్టాల మీద కష్టాలు వస్తుంటాయి, వాటిని తొలగించుకోవాలా, దీనికి భగవద్ అనుగ్రహం కావాలా. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే వేద పండితుల దగ్గరికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఏమంటే యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, పూజలు, ఇటువంటి ఎట్లా చేయాలా ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం కోసం ఎట్లా చేయాలా అనేవి కూడా ఈ వేదాలు మనకు తెలియజేస్తాయి. అందువల్ల వేద పండితుల దగ్గరికి వెళ్ళి మన కోరికలు తీర్చుకోవడానికి మనం ఏం చేయదలుచుకున్నాము, ఏ కార్యక్రమం చేయదలుచుకున్నాము, ఎట్లా చేయాలని వారిని అడిగి చేస్తే మంచి ఫలితాలు మనం పొందడానికి వీలవుతుంది. అంతేకాకుండా మోక్ష కేవలం మన కోరికలు తీర్చుకొని హాయిగా సుఖాలు అనుభవించడానికి కష్టాలు తీర్చుకోవటమే కాకుండా ముముక్షువులు ఉంటారు. ఇవన్నీ మాకు అక్కర్లేదు, ఇవన్నీ అశాశ్వతములు, ఈహలోక సుఖాలన్నీ నాకు మోక్షమే కావాలని కోరుకునేవాడు ఉంటే దానికి అవసరమైనటువంటి సామగ్రి కూడా వేదాల్లో మోక్ష సాధనమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొంది భగవత్ సాక్షాత్కారం మనం పొందాలా, ఆత్మ సాక్షాత్కారం పొందాలా, ఏ విధంగా సాధన చేయాలా అనే విషయాలన్నీ కూడా ఈ వేదాల్లో ప్రతిపాదింపబడి ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకుంటే ముముక్షులు వాళ్ళకి అవి అవసరం, వాళ్ళకు అవసరమైనటువంటి అవి కూడా ఉన్నాయి. ఇటువంటి అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వేదాధ్యయనం చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఎంతో ఉండాలి. పూర్వజన్మ ఎంతో గొప్పదైనటువంటి పూర్వజన్మ సుకృతము లేనిదే వేదాధ్యయనం చేయడం సాధ్యం కాదు అని ఒక సూక్తి సుభాషితం.
చాలా మంది లౌకిక విద్య నేర్చుకొని ఎన్నో ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ వేదాధ్యయనం చేయాలంటే పూర్వజన్మ సుకృతం తప్పకుండా ఉండాలి, ఎంతో ఉండాలి, కొద్దిగా కాదు. కాబట్టి దానివల్లనే వాళ్ళు అధ్యయనం చేసి వేద పండితులుగా ప్రకాశిస్తూ ఉన్నారు. అందుకనే కదా ఇప్పుడు లౌకిక విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. వేద పండితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ. కాబట్టి గొప్ప పూర్వజన్మ సుకృతం వల్లనే వేదాధ్యయనం చేసే పండితులు కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి వేదాలను అధ్యయనం చేసి సన్మానాలు అందుకోవడానికి విచ్చేసినటువంటి వేద పండితులకు అభివాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణకు సహాయ సహకారాలు అందించినటువంటి మా ఆదిశంకర ధ్యాన మందిర కమిటీ వారికి, నామధేయ పురస్కారాల కన్వీనర్ గారికి, తర్వాత వేద విద్యానది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించినటువంటి మా నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని గీతలో కృష్ణ పరమాత్మే చెప్పారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఏంటా ప్రమాణం, ఏంటా శాస్త్రం? వేదం అన్నారు. వేదంలో ఏం చెప్పబడింది అదే ధర్మం. వేదంలో చెప్పబడిన దాన్ని మనం అనుసరిస్తే చాలు. కార్య అకార్య వ్యవస్థితో కార్య చేయతగినది, అకార్య చేయకూడదు అంటే చేయతగినది, చేయతగనిది అని చెప్తే అర్థమే. తగినది తగనిది అంటే కూడా అర్థం కాని పరిస్థితుల్లో సమాజం ఉంది. డూస్ డోంట్స్ అంటే మాత్రం అర్థం అవుతుంది. డూస్ అంటే చేయతగినవని, డోంట్స్ అంటే వర్జించదగినవి. సరే, మొత్తం మీద ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి మాట శాస్త్రమే చెప్పింది అన్నప్పుడు ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎక్కడో లేదు కదా, మన వాళ్ళలోనే ఉన్నారుగా. వాళ్ళని అడిగి ఆ శాస్త్రానికి ఆధారంగా మనం చేయవలసిన పనులు చేస్తే ఆ పదవుల కంటే ధర్మం పెద్దదయ్యా అన్న. ఈ మధ్య మలాది చంద్రశేఖర శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక సంవత్సరం పాటు కార్యక్రమాలు పెట్టాలని ఖమ్మంలో వారి 5 మంది కుమారులు వచ్చారు. ఖమ్మం వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిచారు మాట్లాడమని. వారి 5 కుమారులు ఇద్దరు మాట్లాడారు. ఆ చంద్రశేఖర శాస్త్రి గారి మహానుభావులు పెద్దవారు ఒక మాట అన్నారు. ఏమని? ఇప్పుడు ఆ మధ్యకాలంలో మాట్లాడుతూ ఖమ్మంలో 2 సార్లు 3 రోజుల చొప్పున కార్యక్రమాలు నిర్వహించినప్పుడు గురు పూజల్లో నేను కూడా అందులో అసోసియేట్ అయ్యా వాళ్ళతో పాటు. అక్కడ భక్తి పెరుగుతుందయ్యా, సమాజంలో భక్తి పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? శివలింగానికి కొన్ని లీటర్ల పాలు అర్పించడం అనుకుంటున్నారు, కానీ ప్రవర్తనలో ధర్మం ఉందా లేదా అదొక్కటి ఆలోచించట్లేదని బాబయ్యారు పెద్ద ఆయన. పాపం మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు ధర్మం అనే దాన్ని ఒక్కదాన్ని పట్టుకోవట్లేదు, దాన్ని వదిలిపెడుతున్నారు, మిగతావన్నీ పట్టుకుంటున్నారు. మన గురి చరిత్ర చెప్తూ ఒక హఠాత్తుగా పాయింట్ గుర్తొచ్చి చెప్తూ భగవద్గీత బోధించే ముందు కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎందుకు బోధించవలసి వచ్చింది? అర్జునుడికి ఆ మాత్రం తెలవదా? అర్జునుడు ఏది పట్టుకోవాలి? గాంధీవం. దాన్ని వదిలిపెట్టాడు. ఏది వదిలిపెట్టాలి? నేను నాది, అది మాత్రం పట్టుకున్నాడు. నేను నాది అని నావాడు, నా తాత భీష్ముడు, నా అన్న దుర్యోధనుడు, నా గురువు ద్రోణాచార్యుడు అంటున్నాడే తప్ప నా అనేవాడు కాదు నాయన. వాడు అధర్మం పక్షాన ఉన్నారు. ధర్మం పక్షాన ఉన్న వాడిని కాపాడడానికి మీ తరఫున నేనున్నాను అని కృష్ణుడు అంటుంటే, లేదు నా వాళ్ళు, నా తాత, నా గురువు గారు అంటున్నాడు. నా గురువు గారు, నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు రెండింటి వల్ల మాత్రమే ఆ మొట్టమొదటి ప్రశ్నలోనే ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవశ్చైవ. మామక నా వాళ్ళకి పాండవులకి మధ్య జరుగుతున్న సన్నివేశం ఏంటి సంజయ అన్నాడు. అక్కడే అర్థమైపోతుంది నా వాళ్ళు అంటే నా తమ్ముడి కొడుకులు నా వాళ్ళు కాదు. నా వాళ్ళు ఎవరు అంటే దుర్యోధనాలు, ధాతరాష్ట్రులు. ఇక పాండవులు తమ్ముడు కొడుకులు పరాయి వాళ్ళు. ఇది అప్పటి నుంచి మొదలైన ద్వాపరయుగం చివరి నుంచి ఆ మొత్తానికి కారణం ఏంటంటే ఒక్కటే, ధర్మబద్ధంగా ఆలోచించకపోవటం. అడిగారు, దుర్యోధనుడికి ధర్మం తెలవదా? ధృతరాష్ట్రుడికి తెలవదా ధర్మం? తెలుసు. ఏంటి ధృతరాష్ట్ర మహారాజా ఇక చేస్తున్నావు అంటే, ధర్మం తెలిసినా నా బుద్ధి ధర్మాన్ని ఆచరించనివ్వటం లేదయ్యా. నా కర్మ ఏం చేస్తున్నాను? నా కొడుకుపై ఉన్నటువంటి పుత్ర ప్రేమ అంటున్నాను పట్టి పీడిస్తుందంటే
కర్మ విశేషమే. గత జన్మల కర్మల యొక్క ఫలితంతో ఈ జన్మలో ఈ ప్రవర్తన చేస్తున్నప్పుడు ఇప్పుడైనా కనీసం దాన్ని మార్చుకోవడానికి పనికొచ్చేది ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మం. ఆ వేదాన్ని కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర అధ్యయనం చేసి అధ్యాపనం చేయడానికి సిద్ధమైనటువంటి మహానుభావులే వేద పండితులు. వాళ్ళు నేర్చుకున్నటువంటి వేద విద్యను దగ్గర పెట్టుకోరు. వేద పండితులు తప్పకుండా ఎవరన్నా శిష్యుడు వచ్చినట్టయితే వాళ్ళు నేర్పడానికి సిద్ధం అవుతారు. నేర్చుకుంటే అధ్యయనం, నేర్పింది అధ్యాపనం, అంతేనండి. ఆ అధ్యాపనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళని సత్కరించడం అంటే హిందూ ధర్మాన్ని సత్కరించినట్టే. అటువంటి హిందూ ధర్మానికి ప్రతీకమైన మహానుభావులు ఈరోజు ఆదిశంకర ధ్యాన మందిరంలో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం కూడా సదస్సు, ఒక చతుర్వేద సదస్సును ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు. మరి నిర్వాహకులు ఉన్నారు కదా స్వామివారు, వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు అనేక జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంకా జరగాల. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. సనాతన ధర్మం మనం కాపాడుకోవాలంటే ముఖ్యంగా వేద విద్యను మనం పోషించుకోవాలా, రక్షించుకోవాలా. అలాంటి వేద విద్యకు స్థానమైనటువంటి వారిని మొట్టమొదటి మనం గౌరవించుకోవాలి. అదే క్రమంలో మన పెద్దల కోడలు కూడా 9వ తారీఖున ఇసుకపాలెం వేద పాఠశాల, అదే శ్రీ శృంగేరి మఠాధిపతులు వారి యొక్క పూర్ణ హస్తములతో స్థాపింపబడినటువంటి ఆ పాఠశాల విద్యార్థులు 14 మంది విద్యార్థులు, గురు దంపతులను కూడా మన శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యానంద సంక్షేమ సంఘం సంవత్సరానికి తీసుకువెళ్ళి వాళ్ళ చేత అక్కడ వేద అధ్యయనం చేయించి వారికి ఏదో విరోధకమైనటువంటి యథాశక్తిగా సత్కరించి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటిది అక్కడక్కడ జరుగుతూ ఉంటే ఈ వేద విద్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నమాట. ప్రజల్లోకి వెళ్ళాలన్నమాట. ఒకప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వేద విద్యను ఇప్పుడు మనం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం, ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకెళ్తాం. ప్రజల్లో దాంట్లో ఉండేటువంటి గొప్పతనాన్ని ఎక్కడంటే ఈ వేదమే మొత్తం ఈ ప్రపంచానికంతా కూడా మూలమైనటువంటిది అనేటువంటి విషయం ఈరోజు దాదాపు ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు. యద్వాతాజూతో వనాన్యస్థాః దగ్నిరాధాతిరోమాః పృథివ్యాః శ్వసిత్యప్సుహంసో నసీతం కృత్వా తేజిష్టో విషామో షద్భుద్ సోమో న వేదా ఉదప్రాజాతః పశుర్న శిశ్వాః విభృద్దూరేభాః ప్రయత్న చిత్రాత్ సూరో న సందృగ్ సంసమిత్యోవసే వృషన్నగ్నే విశ్వాన్యర్యః ఇలస్పతే సమిత్యసే సమో వసోన్యాభాగ సంగచ్చత్వం సంవాదత్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానా ఉపాసాతే సమానో మంతః సమీతిః సమానీ సమానం మనః చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రైవ సమానేన వో హవిషా జుహోమి సమానీ వాకోతి సమానాహృతాయాని వః సమాన వస్తు ఓ మనో యథా. ఆధారమైన నేర్చుకున్నాను నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో. మాకు ఇక్కడ ముందుగా చెప్పాలంటే రాజాగారు సుపరిచితులు మాకు. ఎందుకంటే ఇలాంటి కర్త కార్యదా చేయవ, ఆ విధంగా కర్త ఉన్నా కూడా ఆ కార్యాన్ని చేసేటువంటి వాళ్ళు కూడా వారికి సహకరిస్తే ఇట్లాంటి కార్యాలు కూడా చాలా చేయగలుగుతామంట. ఆ విధంగా నేను గత 10 సంవత్సరాలుగా నేను జొన్నవాడలో ఉంటున్నాను. కానీ ఈ విధంగా ఇక్కడ ఇటువంటి చక్రాల ట్రస్ట్ ఉందని కూడా నాకు తెలియదు, నిజంగానే చెప్తున్నాను. ఆయన చెప్పాక నేను ఇక్కడ వచ్చిన తర్వాత అడ్రస్ ఎక్కడ అని ఆయన ఫోన్ చేశాను. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగడం కూడా అట్లాంటి ఆయన వల్ల ఇక్కడ మేము రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా
మా సొంత ఊరు వచ్చి చిలకలూరుపేట దగ్గర ఎద్దనపూడి మా స్వగ్రామం. మా తండ్రి గారు తుల్లపాటి నాగభూషణ్ ఉంటారు. అదంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చక్రాల వారి ట్రస్ట్ కూడా ఇదే విధంగా అభ్యున్నతి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా మన స్వాముల వారు సమయానంద స్వామి వారు ఆయురారోగ్యాలతో ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిపించాలని, వారికి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్వగ్రామం హైదరాబాద్. ఇక్కడ వేదరక్షణ నిధి ట్రస్ట్ ద్వారా ఈ సత్కారం అందుకోవడం మాకు చాలా అభినందన. మీ ట్రస్ట్కి మీకు అందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర చక్రాల వారి ట్రస్ట్ పెట్టి మా తాతయ్య ఉపనయనం చేయాలా వద్దా చేయొచ్చా అన్న సందిగ్ధంలో ఉన్న మా తల్లిదండ్రుల్ని ఒప్పించి ఏమి కాదు అని ధైర్యం చెప్పి ఈ ట్రస్ట్ పెట్టి మొట్టమొదటిగా కార్యక్రమం చేసినది నాకు ఉపనయనం చేశారు. చేసి నన్ను 2008లో నా ఉపనయనం జరిగింది. మాది కాళహస్తి. నేను ప్రస్తుతం ఉంటున్నది శ్రీకాళహస్తి. మా అమ్మగారి పేరు వెంకట నాగబాల, మా నాన్నగారి పేరు జగదీశ్వర కుమార్ గారు. వృత్తిరీత్యా పూర్వీకులు నా ముందరి తరం వాళ్ళు ఎవరు ఈ కోర్సులో కానీ ఈ దారిలో ఎవరు లేరు. అందరూ బ్యాంకులు, ఇంజనీర్స్, టీచర్స్గా ఉన్నారు. వేదంలో నన్ను జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది, కరెక్టేనా, జాయిన్ చేయించచ్చా, నెట్టుకు రాగలడా అని చాలా సందేహాలు ఉన్నాయి. మా తాతయ్య ఇక్కడ అందరూ మా పూర్వీకులు అందరి కృప వల్ల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎలా చూస్తున్నానంటే, నేను ఉపనయనం చేయించారా నీకు, చేయించి ఈ రోజుతో నీకు పూర్తి చేయించి నీ వేదాధ్యాయాన్ని పూర్తి చేయించాను, దగ్గర ఉండి చేయించినందుకు గాను, నువ్వు చేసుకున్నందుకు గాను నీకు ఈ సత్కారం అన్న విధంగా మా తాతయ్య నన్ను పిలిచి ఇలా సత్కరించినట్టుగా నేను భావిస్తున్నాను. నాకు ముందుగా పండితులను ఏర్పాటు చేయమని చెప్పారు. సరే తాతయ్య అన్నాను. ఋగ్వేద సామాత్రణ వేదం వాళ్ళని అడిగారు. సరే తాతయ్య చేస్తానన్నాను. మరుక్షణమే మళ్ళీ ఫోన్ చేసి, అరే యజుర్వేదం తరపున నువ్వే రావాలా, యజుర్వేదానికి ఇంకెవరో అనుకోవద్దు, యజుర్వేదానికి నువ్వే రావాలి అన్నారు. అతయ్య నాకు భయం, నేను రాలేను, ఎందుకు నేను చెప్పాను. లేదు ఫస్ట్గా ఏం చెప్పానంటే, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ సత్కారం చేయాలి కదా, ఇక్కడ నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఖచ్చితంగా ఉన్నారు, వాళ్ళందరికీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ చేయించిన తర్వాత అట్లా వస్తే బాగుంటుందేమో కదా అంటే, అప్పుడు మైపాడు రాజా గారి గురించి చెప్పి వాళ్ళు ఇన్నేళ్ళుగా చేస్తున్నారు, చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చేశారు. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెయ్యాలి, ఈ జిల్లా దాటి పై జిల్లా వాళ్ళకి ఇంకా అలా మిగతా వాళ్ళందరికీ కూడా చెయ్యాలి అని సంకల్పంతోనే వారు చెప్పారు, నాకు చెప్పారు. నేను నీకు చెప్తున్నాను, ఏమి ఇబ్బంది లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సన్మానం జరిగింది, ఇంకా పై వాళ్ళకి జరగాలి అన్న సంకల్పంతోనే చెప్పాను అన్నారు. కాబట్టి ఈ ట్రస్ట్ గురించి చెప్తే నేను బయట వాడిని కాదు, ఈ ట్రస్ట్లో ఒక మెంబర్ని. అనే మా నాన్నగారు కూడా మెంబర్. ఎలా అంటే పరిశేషణ మంత్రం దగ్గర నుంచి చెప్పించారు నాకు. ఉపనయనం చేసే పరిశేషణ మంత్రం దగ్గర నుంచి ఎలా చేయాలో ఏంటో ఎవరికీ తెలియదు, నాకు అస్సలు తెలియదు. అలా వీళ్ళందరి నా దగ్గర ఉండి చెప్పించి, సంధ్యావందనం భగవసన మంత్రం దగ్గర నుంచి చెప్పించి ఈరోజు 14 ఏళ్ళు 15 ఏళ్ళు కంప్లీట్ అయ్యే నేను వేదంలో జాయిన్ అయ్యి మా ఇంటికి వస్తూ తాతయ్య వాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు. వాళ్ళు ఆ పీఠమే మా ఇంటికి వచ్చి అభిషేకం చేయించుకోలేదు, మాకు తాతయ్య వాళ్ళు వచ్చి అభిషేకం చేసేవాళ్ళు. ఈ రోజు వస్తే ఆ పాతవన్నీ ఎందుకో తాతయ్య అదిగో ఆ మా ఇంట్లో అభిషేకం చేసుకుని అలా ప్రతిదీ ఒక ఇంటర్లింక్.
ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా నాకు అది ఒక ఇంటర్లింక్ నాకు అది నాకు కలిసి ఉంటుంది ఆ కార్యక్రమం. ఓం మేధాదేవి సమానానాగా విశ్వాని భద్రా సుమనస్యమానా తజానుష్ఠా సమానా దుర్గాన్ బృహత్పదేవ విదధే సువీరా తజానుష్ఠా ఋషద్భవతి తే విత్తయా బ్రహ్మా గతశ్రీ రుతత్వయా త్వయాదుష్టశ్చిత్రం విందతే వసుధానో దుషస్వత్ర వినూన మేధే మేధాం మహేంద్రో దధాతు మేధాం దేవీ సరస్వతీ మేధాం మే అశ్వినా గుహారత్తాం పుష్కరస్రజా అప్సరాసు చయా మేధా గంధర్వేషు చయన్మనః దైవీ మేధా సరస్వతీ సామా మేధా సురభిర్విశదా గుస్వాహా ఆమాం మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణాం జగతి జగమ్యా ఊర్జస్వతే వయసా పిన్వమానం సామా మేధా సుప్రతీకాదుషంతాం మయి మేధా మయి ప్రజా మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధా మయి ప్రజా మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధా మయి ప్రజా మయి సూర్యో రాజో దధాతు యో మేధాగోస్వర ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రకృతనే రస్య యః పరస్స మహేశ్వరః సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 సదానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి పరిపూర్ణ కరుణా కటాక్ష ప్రసాద ఫల సిద్ధిరస్తు. వేదమాత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు.